రుత్విక సీడ్ నుంచి అవుట్లెట్ కంపెనీ అవుట్లెట్ నుంచి వచ్చాను. మన కల్కోడ్ విలేజ్లో అంటే రైతులకు వేసే విధానం, పంటలు వేసే విధానాన్ని అయితేనేముంది, పత్తి అండ్ కంది, వరి ఈ 3 రకాలను మన ఫార్మర్స్ ఉన్న డౌట్స్ క్లియర్ చేయడం తోటి వేసే విధానాన్ని చేంజ్ చేయడం, ఎట్లా వేస్తే ఎక్కువ పంటలు వస్తాయనే విధానాన్ని మనం క్లియర్ చేయడం అంటే మీకు ఎట్లా డౌట్స్ ఒకసారి క్లారిఫై చేయాలి. అంటే నేను చెప్పండి. ఇప్పుడు మన కంపెనీలో వచ్చేసి 14 వెరైటీలు ఉన్నాయి సార్. ఈ 14 వెరైటీలో కూడా ఏంటంటే పొలానికి తగ్గట్టు విత్తనాలు అంటే బలంతో ఉండడానికి ఉంది, కొద్దిగా ఎరుపు దుబ్బ ఉంటుంది కదా సార్, దాని పక్క పక్కన ఉన్న బాగా పక్కన దుబ్బ ఉంటుంది. కానీ బాగా ఇచ్చిన విత్తనాలు ఏమంటే అనేది అది కరెక్ట్ కాదు. నీ పొలం ఏందనేది ఖచ్చితంగా అంటే మనకు వచ్చిన తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటంటే నా పొలం ఇట్లాంటిది, దీనికి సంబంధించిన విత్తనాలు ఇవ్వమని మీది మన దగ్గరనే కాదు ఏ షాప్కి వెళ్ళినా కూడా అదే వాడగాలి. మన రైతులు ఏం చేస్తున్నామంటే అంటే సపోజ్ ఫలానా ఇచ్చినట్టు అదే విత్తనాలు కావాలంటున్నాం, ఆయనకు వండుతుంది మనకు పండతలేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ ఇక్కడ మన బేసిక్గా మనం చెప్తలేము, మన పొలం గురించి చెప్తలేము. ఎర్రంటు ఉంటుంది, తువ్వ పొలం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయంటే ఇప్పుడు ఏంటంటే ఆ దానికి తగ్గట్టే విధానం తయారు చేస్తున్నాం కంపెనీలో. డీలర్ దగ్గరికి వెళ్తే ఎట్లుంటుంది అంటే 4 రకాలు తీసుకొచ్చుకుంటాడు, అంత మంచిదే పో అంటూ ఉంటాడు. ఎందుకు అని అంటే అవతల ఏదైతే వేస్తామో మనం అదే వేయాలని అనుకుంటాం. మేము కూడా ఏంటంటే పంట రావడం లేదు, ఎందుకు దానికి సెట్ అయిందేమో కరెక్ట్గా సెట్ అవుతుంది, సెట్ కాంది కాదు. అప్పుడు మళ్ళీ మీరు డీలర్ దగ్గరకు పోయి సార్ మీరు ఇచ్చింది అంటే ఆయనకు బాగా అయింది మీకు ఎందుకు కాలేదు ఆయన అంటాడు. కానీ ఇక్కడ మిస్టేక్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనం చెప్పే విధానాన్ని ఉంటుంది అన్నట్టు. ఇంకా మనం ఏంటంటే వేసే విధానాన్ని చేంజ్ చేయాలి. వేసే విధానాన్ని ఎందుకంటే ఇప్పుడు వరుసగా వేస్తే ఏమైందంటే చెట్లు పెరుగుతాయి కానీ పంట రాదు. ఎందుకు రాదు అని అంటే ఒక మండలు మనకంటే రెబ్బలు రావడానికి ఏంటంటే మినిమం ఏంటంటే ఒక చెట్టుకు 3 ఫీట్లు 2.5 ఫీట్లు ఉండాలి. మన ఫీట్ అనేది ఏంటంటే చిన్న ఉన్నప్పుడు పచ్చగా ధర చూసుకుని మనం ముడిచిపోతాం, కానీ అది కరెక్ట్ కాదు. విత్తనాలు ఎక్కువ అవుతాయి, తర్వాత పెట్టుబడి కూడా ఎక్కువవుతుంది. పెట్టుబడి ఎట్లా ఎక్కువైందంటే అది కూడా ఏంటంటే అంటే వర్షాలు ఎక్కువైన తర్వాత చెట్లు గుబురుగా అవుతాయి, తలకాయ మీద కాయలు అవుతాయి. కింద ఉన్న మందు కొట్టాలంటే పురుగు ఎట్లా తగ్గుతుంది, సావదు. అందుకు మనం ఏమంటున్నాం అంటే 2.5 ఫీట్ ఎందుకు వేయాలంటే దీనికోసం వేయాలి 2.5 ఫీట్ అనేది. ఆ 2.5 ఫీట్లు వేస్తే ఏమంటే కొట్టిన ఒక్కటేసారికి మందు పురుగు చచ్చిపోవాలా, మళ్ళీ అనేది ఆ కొట్టాల్సిన అవసరం లేదు. అక్కడ నీకు మందుల ఖర్చు తగ్గుతుంది. కొమ్మలు అనేది ఏంటంటే ఒక్కొక్క కొమ్మకు 10 కాయలు అయినాయంటే 100 కాయలు 150 కాయలు అవుతాయి. ఇక్కడైనా పొడుగ్గా పెరుగుతుంది హైటు. చాలామంది ఏంటంటే నా చేరు బాగా చూసుకుని మంచిగా ఉంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. మనం వేసే విధానాన్ని పంట పండించుకోవాలి కానీ పచ్చదనం చూసి మనం ఇప్పుడు కూడా ఏ రైతు కూడా అంటే మన కంపెనీ అనేది ఏ కంపెనీ వేసినా కూడా వేసే విధానం చేంజ్ చేద్దాం. ఇక్కడ వేసే విధానం ఎంత దూరం వేస్తారన్నా మీరు అంటే మామూలుగా ఇప్పుడు చాలా దూరం వేసిన తర్వాత అంటే మినిమం డిస్టెన్స్ 2.5 మీటర్ అంటే దాదాపు అంటే ఎక్కువ వేయాలి. మీటర్ అంటే 3 ఫీట్లు వస్తుంది కదా, 3 ఫీట్లు సరిపోతుంది. కానీ ఒక్కొక్క విత్తనం వేస్తుందా 2 విత్తనాలు వేయాలి. ఇది కరెక్ట్. అంటే నేను అది ఏమంటాను అంటే 2 విత్తనాలు, ఎందుకంటే అక్కడ ఇక్కడ ఉండాలంట అంటే ఖచ్చితంగా మనకు గుంటుకు కొట్టినా కూడా క్లియర్గా ఉండాలి. రేపన్నాడు వర్షాలు ఎక్కువైనా కూడా కాయలు మురిగిపోవు, గాలి తగులుతుంది. రెండవది ఏంటంటే పురుగు ఎక్కువ వచ్చింది అనుకో, ఆ పురుగు కూడా తొందరగా కంట్రోల్ అవుతుంది. 4 సార్లు మందు కొట్టే కాడికి ఇక్కడ ఒక్కటేసారి మందు పోనైపోతుంది. ఈ విధానంలో మనం ఏంటంటే వేయడం అంటే వేసే విధానాలు మంచి విధానాలు ఎందుకంటున్నాడు మంచి విధానాలు అనేది కంపెనీ ఇక్కడికి వచ్చి ఎందుకు చెప్పాలనుకుంటుందంటే అక్కడ అమ్మితేనే డీలర్కు 100 రూపాయలు ఇస్తే వాడు అమ్ముతాడు. కానీ రైతులకు అదే 100 రూపాయలు రైతులకు ఇవ్వగలిగితే ఆ రైతు 10 మందికి చెప్తాడు కదా. అవునా కదా, 6 నెలలు మనం కష్టపడతాం. నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే కాబట్టి చెప్తున్నా. రైతు అనేవాడు 6 నెలలు కష్టపడతాడు. కరెక్ట్ టైం కొన్ని పంట పండి పెట్టుబడి పెడతాడు. పెట్టుబడి ఇప్పుడు ఈయనకైనా అదే వస్తుంది, ఆయనకైనా అదే వస్తుంది. కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట మనం పండించుకుంటే రైతు అనేవాడు చాలా బాగుపడతాడు. కానీ మీరు కూడా ఏంటంటే ఎక్కడ 100 రూపాయలు తక్కువ అవుతుంది అనేది ఒకటే ఆలోచన చేయకండి. 100 రూపాయలు ఎక్కువైనా కూడా ఇక్కడ నా దగ్గరనే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి విత్తనాలు తీసుకోండి. ఫస్ట్ మనం ఎట్లా ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో పంట వేసేటప్పుడు విత్తనమే గ్యారంటీ. విత్తనం బాగాలేకపోతే పంటనే రాదు. ఎందుకు రాదు అంటే మంచి విత్తనాలు వేసినప్పుడు నీకు మొలుస్తాయి, పచ్చగుంట అంతా బాగుంటుంది. క్రాప్కి వచ్చే వరకు చెట్లు పెరుగుతాయి. అప్పుడు ఏమంటావు అంటే అప్పటిదాకా నువ్వు ఏం మాట్లాడవు. అదే డీలర్ దగ్గరకు పోతే ఏమంటారంటే మంచిగానే ఉంది కదా, మొలిచింది కదా, బాగానే ఉంది కదా అంటారు. కానీ పంట కావాలి ఇక్కడ అనేది. పంట కావాలి. పంట కావాలంటే ఖచ్చితంగా మీరు అంటే సరైన విత్తనాలు వేసుకోండి. ప్రతి ప్యాకెట్కు
నేనైనా ఎవరైనా కూడా ఏంటంటే బిల్లు తీసుకోండి. బిల్లు ఎందుకు తీసుకోమంటున్నా అంటే బిల్లు ఉంటే పండకపోయినా కూడా మనం అడగొచ్చు. నా దగ్గర కానీ ఇంకో కంపెనీ దగ్గర తీసుకున్నా, ఇంకొక షాప్ దగ్గర తీసుకున్నా పర్లేదు. నేను పూనం ఉన్నా అనే విధానం ఉంటే ఏంటంటే పూనం తర్వాత కానీ లాస్ అయిందంటే మనం భరించలేం కదా, అవునా కదా. ఇక్కడ అడగాలంటే నీతో ఆయుధం ఏంటంటే బిల్లు ఉండాలి, బాధ్యత బిల్లు ఉండాలా. ఎంత చేస్తున్నా నాతో పాటు ఇంకొక అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి చూపించినా కూడా ఏంటంటే పలానా షాప్లో అన్నిండు ఈ విధంగా ఉన్నది వేసినాము అంటే నేను రెస్పాన్స్ కాకపోతే కూడా మీరు అడగొచ్చు. అది ఖచ్చితంగా తీసుకోవాలా. ఎంత పోతున్నా కూడా ఎంత మనవాడైనా కూడా బిల్లు అనేది ఖచ్చితంగా ఉండాలా. బిల్లు లేకుండా ఏమి కొనకండి, ఏదైనా సరే బిల్లు లేకుండా ఏమి కొనకండి. వీటందరికన్నా కూడా ఏంటంటే మన చిన్న కొడుకుంటుంది, ఏదైనా ఒక చిన్న కొడుకు తయారు చేయలేదు కదా, ఆయన కూడా కంపెనీ నుంచి తీసుకుంటున్నాడు కదా. ఇక్కడ కంపెనీ తెచ్చుకున్నప్పుడు అడగాలంటే ఏ బిల్లు ఏమో తెలియదు కదా. కొన్ని బిల్లు ఉండడం వల్ల నా దేశం నమ్మకం ఏముంది, నేనంటే ఒకటే అంటే నా బిల్లు ఏదంటే నా దేశం నమ్మకం ఏముందంట, నేను ఏం వేరే డిసిషన్ నాకు తెలియాలి కదా. అందుకు నేను ఏమంటే ఖచ్చితంగా బిల్లు అనేది 100% తీసుకోండి. ఒకటి పంట అంటావా, మేము చెప్పిన విధానం వేసిన తర్వాత పంట ఎందుకు రాదు దాని ప్రకారం మీరు అడగండి, నేను చెప్తా, సమాధానం చెప్తా, ఇబ్బంది ఏం లేదు. ఇంకేమన్నా మీ డౌట్స్ ఏదైనా చెప్పండి. పాకెట్లో వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకు గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ఈసారి అంటే పోయినసారి ఏమో 864 ఉండేనా, ఈసారి వచ్చేసి 901 రూపాయి పెట్టింది. కానీ మనం ఏం చేస్తున్నామంటే గవర్నమెంట్ రేటు పెట్టిన దానికంటే కూడా ఇంకొక 30-40 రూపాయలు 50 రూపాయలు తగ్గించే ఇస్తాం. ఎందుకు ఇస్తామని చెప్తా, అది కూడా చెప్తా. మనకు ట్రాన్స్పోర్ట్ అనేది ఉండదు. మనం డీలర్కి ఇచ్చి 100 రూపాయలు ఆయనకి ఇచ్చే కాడికి మనం డైరెక్ట్గా రైతులకే ఇస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ మనకు మీరు ఉన్నది ఎంత కొన్నారని ఉతారుగా మనకు అయితే ఒకటన్నా ఇందులో కూడా ఏంటంటే మన కంపెనీ ఏదున్నా కూడా ఏంటంటే ఉద్యోగం అనేది లేదన్నా. క్వాలిటీ లెవెల్లో తీసుకో, సర్వీస్ లెవెల్లో తీసుకో. ఇంకొకటి ఏంటంటే మీరు వేసిన తర్వాత కూడా మా ఫీల్డ్ ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా చైన్కి వస్తారు, చూస్తారు. అంటే నేనేమంటే నీకు తెలియని మందులు ఒకటి కొట్టేసి కొద్దిగా పెట్టుబడులు అయ్యే విధానం కూడా అక్కడ కూడా మీకు కంట్రోల్ చేయగలరు ఇబ్బంది. ఎందుకంటే మనం ఇచ్చిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మీకు తెలియక ఇంకొక మందు ఇంకో మందు కొడుతుంటావు. షాపులు ఎట్లా ఉంటుంది అంటే 4 సార్లు మందు కొట్టినాక 5వ సారికి తక్కువ అవుతుంది. మనం ఏమంటున్నాం అంటే ఒకటేసారికి తక్కువ అయ్యేటట్టుగా అంటే దానికి కరెక్ట్ సరైన మందు ఇచ్చే ప్లాన్ మనం చేస్తాం. మన దగ్గర కూడా మందులు కూడా దొరుకుతాయి. ఒకవేళ మా దగ్గరికి రాకపోయినా కూడా సార్కి దానికి ఏ మందు కొట్టాలంటే కూడా రాసిస్తాం, ఇక్కడ కూడా తెచ్చుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్న మందులనే కానీ కాకపోతే అక్కడ కూడా ఏంటంటే క్వాలిటీ ఉన్న మందుల్ని మనం రాస్తాం. ఆ మందుల్ని వాడండి. ఎందుకంటే ఆ మందుల్లో కూడా అందులో కూడా చెప్తున్నా, మనం రాసే మందులు సపోజ్ ఒక 300 ఉందనుకోండి, వాడు 100 రూపాయలు ఇది మంచిగా పని చేస్తానంటే 100 రూపాయల మందు కొట్టకండి. ఎందుకంటే ఆ 100 కొట్టేది 3 సార్లు అవుతుంది. మందు 100 రూపాయలు తీసుకుంటాం, కొట్టడానికి పైసలు, కూలోనికి పైసలు ఇవ్వాలి, పంపుకు పైసలు ఇవ్వాలి, ఛార్జ్ ఆ రోజు దండగా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి నేను అన్నది అదే కూడా చెప్తున్నా, ఏదైనా సరే మందులు తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా కంపెనీ మందులు వాడండి, దానికి సరిపోయే మందులే వాడండి. కరెక్ట్ 20 కొట్టినామంటే మళ్ళీ 20 రోజుల వరకు 20 రోజుల వరకు పురుగు రాకూడదని చచ్చిపోవాలా. కొడితే మళ్ళీ 3 రోజుల కల కొడితేమంటే వేస్తే కదా, అదే పెట్టుబడి ఎక్కువ వద్దంటే కారణం అదే అందులో ఉన్నది. అట్లాంటివి వద్దన్నా. ఇంకా మీ డౌట్స్ బాగా మీరు చెప్పండి ఇంకేమన్నా. ఎందుకంటే మీరు అంటే నేను ఎందుకంటే అంటే కందులు కూడా ఏంటంటే మన దగ్గర ఉన్న ఏంటంటే కందులు కూడా ఎర్ర అంటే మనకి ఏంటంటే చిన్న కందులు, పింకి కందులు అంటారు. పంట బాగా వస్తుంది. రేట్ ఉంటుందా సార్? అప్పటికి రేట్ ఉంటుందా? ఏ రేట్ ఉంటుంది బంద్ చేసి చెప్తాను.